ప్రతి సంవత్సరం ఆ రాముల వారి కోసం భద్రాచలంలో ఆనాడు అనేక ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు భరాయించి భక్త రామదాస్ గారు అద్భుతమైన క్షేత్రాన్ని భద్రాచలంలో నిర్మించారు. వారి పుట్టుక స్థలమైన ఈ కొండపల్లిలో ప్రతి సంవత్సరం కమిటీ సభ్యులు ఎక్కడ నుంచి నిధులు సేకరిస్తున్నారో మనందరికీ తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఈ ఆరాధన ఉత్సవాలు జరుపుతున్నారు. మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులందరినీ పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన అభినందిస్తున్నాను. ఈ ఆడిటోరియం కూడా నా చేతుల మీదనే ఓపెనింగ్ చేసుకున్నాం. ఇంతకుముందు పెద్దలు ఈ భక్త రామదాస్ గారి స్వస్థలంలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు అడగటం జరిగింది. గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సుమారు ఒక 2,65,00,000 రూపాయలకి సంబంధించిన రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా శాంక్షన్ చేస్తాను. శాంక్షన్ చేయటమే కాదు, చుట్టూ ప్రారీ గోడ కానీ, ఈ క్షేత్రంలో ఈ స్థలంని అన్ని రకాల అభివృద్ధి ఏవైతే వారు అడిగారో వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపిస్తానని కూడా మీకు వాగ్దానం చేస్తూ, మరొకసారి ఆ మహానుభావుడు రాముల వారిని మన గుండెల్లో ఉండే విధంగా ఎన్ని కష్టాలైనా చిరునవ్వుతో బరాయించి అంత కష్టపడ్డ ఆ భక్త రామదాస్ గారిని మన ప్రాంతంలో జన్మించినందుకు మనందరం అదృష్టవంతులు. వారిని ఎప్పటికూ స్మరించుకునే విధంగా, తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఈ కొండపల్లి ప్రాంతంలోని వారి నివాస స్థలంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఇందాక చెప్పినట్లు చేస్తామని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.